నారా చంద్రబాబు నాయుడు గారి పాదాలు కడిగి మరీ తెలుగుదేశం పార్టీలో చేరలేదా ఎస్వి మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను. భూమా నాగిరెడ్డి గారి ఆశీస్సులతో వైసీపీ ఎమ్మెల్యే టికెట్ పొంది కర్నూలు సిటీ ఎమ్మెల్యేగా గెలిచి నిన్నటి రోజు వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, వెన్నుపోటు అని అంటున్నారు. వాళ్ళకి నేను ఈరోజు ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను ఎస్వి మోహన్ రెడ్డి గారికి. మీ కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీలో ఎదిగి మీ తండ్రి అయినటువంటి ఎస్వి సుబ్బారెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టి R&B మినిస్టర్ చేసింది చంద్రబాబు నాయుడు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. గతంలో మీరు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మిమ్మల్ని రాజకీయ భిక్ష పెట్టింది కూడా మా చంద్రబాబు నాయుడు గారే కదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నతమైన పదవులు అనుభవించి మీరు ఈరోజు అదే తెలుగుదేశం పార్టీకు వెన్నుపోటు పొడిచి మీ తండ్రి సుబ్బారెడ్డి గారు మరియు మీరు వైసీపీలో చేరలేదా అని మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. చేరిన తర్వాత నా రాజకీయ గురువు స్వర్గీయ భూమా నాగిరెడ్డి గారి ఆశీస్సులతో వైసీపీ ఎమ్మెల్యే టికెట్ పొంది కర్నూలు సిటీ ఎమ్మెల్యేగా గెలిచి అదే వైసీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచి 2014లో మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి పాదాలు కడిగి మరీ తెలుగుదేశం పార్టీలో చేరలేదా ఎస్వి మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను. ఇన్ని పదవులు ఇచ్చిన తల్లి లాంటి పార్టీని, తెలుగుదేశం పార్టీని మీరు వెన్నుపోటు పొడిచి మరి వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు కాలేదా అని మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. జీవితమంతా వెన్నుపోటు పొడిచి కాలం గడిపే మీరు మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి చెప్పడం విడ్డూరంగా ఉంది. చూసి మీ మీద నవ్వుతున్నారు. ఈరోజు మీరు చెప్పే మాటలు కర్నూలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంతకాలం మీకు జ్ఞానం ఉన్న నాయకులు అనుకుంటున్నాను, కానీ ఆ బుర్రలో జ్ఞానం లేదు ఎస్వి మోహన్ రెడ్డి గారు అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈరోజు మన మీద ఒక బురద చల్లాలని చూస్తున్నారు వైసీపీ వాళ్ళు. అది ఏమంటే తెలుగుదేశం పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ అని అంటున్నారు. కుటుంబంలో జరిగే విషయాలు, బావబామారుదులు బంధువుల మధ్య జరిగే విషయాలు, వాళ్ళందరూ సంతోషంగా ఉంటే వైసీపీ వాళ్ళకి ఎందుకు నొప్పి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. మీరు నవరాత్రాలు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నవమోసాలు చేసి వాళ్ళ ఆశయాలకు గొడ్డలితో హత్య చేసి నిరాశ చేసినందుకు మీకు గొడ్డలి పార్టీ, వైసీపీ పార్టీ అంటే గొడ్డలి పార్టీ అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. మీరు మెగా డిఎస్సి అని మెగా మోసం చేశారు. భవిష్యత్తుకు మీరు గొడ్డలితో వేటు వేసి యువత జీవితాలకు మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గొడ్డలి పార్టీ వైసీపీ పార్టీ అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం 16,000 టీచర్ పోస్టులు ఇస్తే కోర్టుకు వెళ్ళి ఆపాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి. 5 నెలల తర్వాత డిసి పోస్టులకు ఫేక్ ప్రచారం మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అంటే గొడ్డలి పార్టీ. ఇది బల్లగుద్ది చెప్తాను. ఎందుకంటే సొంత బాబాయ్ అంటే తండ్రితో సమానం. అలాంటి బాబాయ్కి హత్య చేసి అదే రోజు గొడ్డలితో నరికి హత్య చేసి అదే రోజు మీడియా ముందుకు వచ్చి ఇది హార్ట్ అటాక్ అని సృష్టించిన పార్టీ గొడ్డలి పార్టీ, వైసీపీ పార్టీ, జగన్మోహన్ పార్టీ అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. సొంతం చెల్లికి అమ్మకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఉమ్మి సలీం, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి. నాయకులు చంద్రబాబు నాయుడు గారిపై ఎస్వి మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి మీరు
అనుచిత వ్యాఖ్యలు చేసి వెన్నుపోటు అంటే ఇది చాలా, మీకు ఇంకేమైనా చెప్పాలా అని మీకు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు ఇంకొకసారి ఇలాంటి సాష్టలు చేసి మా చంద్రబాబు నాయుడు పైన వ్యాఖ్యలు చేస్తే మాత్రము మీ చిట్టా విప్పుతానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.